ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామములో ఈ ఉదయకాలం అనగా ఈ 2026 సంవత్సరం 2వ మాసం 18వ రోజున 18వ తేదీ మరి మీ అందరికీ మనసారా హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు సరిగ్గా ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి జస్ట్ ఒక 5 నిమిషాల్లో బద్వేల్లో చేరబోతున్నాను. బద్వేల్ నుండి బాకరాపేట నుండి రాజంపేట నుండి పెద్ద ఓరంపాటులో జరిగినటువంటి భయంకరమైనటువంటి ఆ సంఘటనలో దేవుడు అక్కడ నిలిచి యేసయ్య తన బిడ్డల పట్ల చేసిన మేలుకై చక్కగా మందిరం అమర్చబడి కట్టబడి ఈరోజు ప్రతిష్టత మందిరం ఓపెనింగ్ జరుగుతుంది అక్కడ పెద్దవరంపాటులో. అక్కడున్న గౌరవనీయులు, దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, సేవకులు చాలామంది మరి అక్కడ ఆ విషయంలో నాతో కూడా ఉండి మరి ఎస్పీ దగ్గరికి, గౌరవనీయులైన మంచి మనసున్నటువంటి ఎస్పీ దగ్గరికి, గౌరవనీయులైన మంచి మనసున్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా సహకరించారు. అక్కడ అద్భుతంగా కట్టబడింది ఆ మందిరం. ఇప్పుడు ఓపెనింగ్ వెళ్తున్నాను. అక్కడ కాంగ్రెస్ నాయకులైనటువంటి పెద్దలు, గౌరవనీయులు శాంతయ్య గారు మరి అక్కడ పొలంపేటలో ఉంటారు. ఆయన కూడా చాలా ప్రయాసపడినటువంటి వ్యక్తి. ఆయన గారితో కలిసి అందరం వెళ్ళాలని ప్రయాణమయ్యాను. మరి దేవుని యొక్క మహాకృప చేత ఇలాగా దేవుని పనికే ఒక్క క్షణం ఖాళీ లేకుండా ప్రభు నన్ను బాగు చేసి బ్రతికించాడు గనక దేవుని మహాకృప చేత ఆయన యొక్క పనిలో ఒక్క క్షణం నేనైతే ఖాళీ లేనండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఏ క్షణం ఏమవుతామో తెలీదు. జీవిస్తున్న ఈ జీవిత యాత్రలో దేవుని పనికై బ్రతుకుదాం, దేవుని కొరకై జీవించుదాం. అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో సువార్త విషయం పరిగెడదాం. ప్రభు కోసం ఆయన పని చేసి దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉందాం. ఎవరైనా సరే ఈ సమయంలో మరి చివరి కడవరి దినాల్లో కాస్త ప్రార్థన అనుభవంలో ఉండి ప్రార్థనతో ముందు కొనసాగండి. అంతేకాకుండా మరి దేవుని యొక్క మహాకృప చేత దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మరి అందరూ నిరీక్షణ కలిగి సువార్తలు చేయండి. సువార్తలు చేయాలి, తప్పకుండా చేయాలి. అలా చేయగలిగితేనే దేవుడు మనల్ని నిండారుగా ఆశీర్వదిస్తాడు. ప్రియులు, దేవుని బిడ్డలు, మరి ఇప్పుడు వెళ్తున్న ప్రయాణం కోసం ప్రార్థించండి. అక్కడి నుంచి ప్రభు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి కొన్ని ప్రాంతాల్లో సువార్త చేయాలనే ఆసక్తి కలిగి వెళ్తున్నాను. దేవుని మహాకృప నాకు తోడై నడిపించబడినట్లు నా కోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు సమస్తమును సమకూర్చి అటు మీకును ఇటు నాకును అక్కడ జరిగే చర్చ్ ఓపెనింగ్కును ఆయనే సమస్తం సమకూర్చి జరిగించి నడిపించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.